బ్రాండెడ్ బీర్ల కొరతనంట. ఇక ఉత్పత్తిలో 3వ షిఫ్ట్కి అనుమతి ఇవ్వని ఎక్సైజ్ శాఖ కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే ముగ్గు. సోమ్కే కాదు టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జోటికాకు అనుమతి అంట. డిమాండ్ ఉన్న వాటి సరఫరా అంతంత మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 355 వైన్ షాపులున్నాయి. వీటిలో 2 నెలల నుంచి బ్రాండెడ్ బీర్లు దొరకడమే లేదు. వచ్చినా అది తక్కువగానే అంట. నల్గొండ జిల్లాలో కింగ్ఫిషర్ బీర్తో పాటు ప్రముఖ బ్రాండ్లకు చెందిన బీర్లు తీవ్ర కొరతగా ఉంది. వేసవిలో అందరూ అధికంగా కోరే కేఎఫ్ లైట్ కోసం జిల్లాలోని దుకాణదారులు 100 కాటన్లకి ఇండెంట్ పెడితే బెవరేజ్ ఇచ్చింది 10 క్వార్టర్ల రేనంట. ఇక కాటన్ లేనంట అన్నటువంటిది కూడా చూడొచ్చు. ఇక సమస్య మనం గతంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా చిన్న వీడియోస్ ఎవరైనా తాగుబోతులో లేకపోతే బీరు ప్రియులో వీడియో చేస్తే దాన్ని ట్రోల్ చేస్తే పెద్ద మనం న్యూసెన్స్ లాగా ట్రోల్ చేస్తూ నవ్వుతునేటోళ్ళం. ఈరోజు ఓ పేపర్లో ఏమంటారు బ్యానర్ ఐటమ్ గా కనిపించినటువంటిది బ్రాండెడ్ బీర్ల కొరత అన్నటువంటిది. ఇక పాపం ఇదైతే పెద్ద సమస్యనే అని చెప్పాలా. ఏమైతే బ్రాండెడ్ బీర్లు తాగుబోతులకి ఎండాకాలం అనేటువంటిది కూడా, అంటే తాగుబోతులు అంటే ఇంకా రోజు తాగేటోళ్ళనే కాదు, బీరు ప్రియులు. ఆ బీరు ప్రియులు అయితే ఈసారి మనం కూడా ఎలక్షన్ టైంలో గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల అయితే ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఈ కష్టాలు వస్తుండే. ఈ ప్రచారానికి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ యువత కానీ మాకు బీల్రే కావాలి పట్టుబడితే అవి కూడా కేఫ్ లైటో లేకపోతే ఇంకేవో లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్లు కావాలంటే రాజకీయ నాయకులకి అది కూడా తొలనొప్పిగా మారిన వ్యవహారం. మీరు పొలిటీషియన్స్, మీరు ప్రజాప్రతినిధులు, మీరు ఈవెన్ బీల్లు కూడా ఇప్పలేరు అన్నటువంటిది కూడా ప్రశ్న ఉత్పన్నమైంది పలు నియోజకవర్గాల్లో అన్నప్పుడు కూడా కామెడీగా అనిపిస్తుండే. కానీ ఆల్మోస్ట్ మనం సమ్మర్ అయిపోతున్నప్పుడు ఓ వార్త కూడా దీన్ని చూడాల్సి వస్తుందని అనుకోలే. అది కూడా బ్యానర్ ఐటమ్ గా బ్రాండెడ్ బీర్ల కొరత వచ్చిందట. ఈవెన్ నల్గొండ జిల్లాలో 100 కాటన్లకు ఆర్డర్ పెడితే 10 కాటన్లు మాత్రమే వచ్చిందంట. ఇక గతంలో అయితే డిమాండ్ ఉంటే 3 షిఫ్టుల్లో బీల్ర ఉత్పత్తి జరిగేదంట. కానీ ఈసారి ఎక్సైజ్ శాఖ 2 షిఫ్టుల్లోనే మరి పర్మిషన్ ఇచ్చిందంట. మరి ప్రభుత్వానికి ఆదాయం రావద్దన్న ఏమైనా కుట్ర ఇట్లా దాగి ఉందో దీని మీద విచారణ అయితే జరగాల్సిన అవసరం ఉందన్నటువంటి డిమాండ్ కూడా త్వరలోనే రావచ్చు, విమర్శ కూడా జరగవచ్చు. మరి 2 షిఫ్ట్లనే జరగడం వల్ల ఉత్పత్తి అయితే తగ్గింది. ఉత్పత్తి తగ్గడం వల్ల మరి దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. సప్లై తగ్గినప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది. సో ఆ నేపథ్యంలో రేట్లు కూడా గట్టినే కొడుతున్నారంట. అయితే సోమ్ అనేటువంటి బ్రాండ్, తర్వాత టాయిట్, తర్వాత మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జోటికాకు అనుమతి వచ్చింది అన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఇక మార్కెట్లో కొత్త బ్రాండ్లు కూడా హల్చల్ చేయబోతున్నాయి. ఇంతకుముందు ఆంధ్ర మీద ఒకటి కామెడీ ఉంటుంది, ఆడ బీల్రు బూమ్ బూమ్ బీల్రు, బాంబ్ బాంబ్ బీల్రు, ప్రెసిడెంట్ బీల్రు ఏవేవో ఉంటాయంట. 10 AM 10 PM తర్వాత ఇంకా ఏవేవో బీల్లు ఉంటాయంట. అట్లా తెలంగాణలో కూడా ఇప్పటి వరకు నేను విన్నవైతే అదేదో బుడ్వైజర్ ఉంటుంది, తర్వాత కేఎఫ్ లైట్, తర్వాత ఇంకేదో హార్డ్, అట్లాంటివి 2-3 బ్రాండ్లు ఉంటాయి. సో ఇక్కడ మాత్రం ఇప్పుడు సోమ్ అనేటువంటిది కొత్త బ్రాండ్ వస్తుందంట, ఎవరెస్ట్ అంట, ఎగ్జోటికా అంట, ఇట్లా డిమాండ్లు మస్తు బ్రాండ్లు అయితే వస్తున్నాయంట. వాళ్ళ టేస్ట్ అయితే చూడండి, బాగాలేకపోతే మరి మళ్ళీ ఎట్లా వానకాలం వస్తుంది, అప్పటి వరకు ప్రొడక్షన్ అయితే పెంచవచ్చు మరి. ఇక